మీకు తెలిసిందే లదాఖ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసినాము. అండ్ ఈరోజు మేము ద్వారకాలో ఉన్నాం. ప్రజెంట్ నేను ద్వారకాలో ఉన్నా. డే 1 వీడియో పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నా, కాకపోతే ఇక్కడ ఉన్న వెదర్ వల్ల అసలు సరిపోవట్లేదు. అండ్ ఇంకోటి మనం హై క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నాము అండ్ అది రెండరింగ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇంకోటి మాకు టైం దొరకట్లేదు. ఎడిటింగ్ అవుతుంది, కాకపోతే అప్లోడ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వైఫై కరెక్ట్, అసలు మొబైల్ కూడా వైఫై రావట్లేదు. సో అందుకే కొంచెం వీడియో అయితే లేట్ అవుతుంది అని చెప్పడానికి ఇది ముందే చెప్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది పర్సనల్గా ఫోన్ చేసి పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, అన్న డే 1 వీడియో ఎప్పుడు వస్తుందని. సో అందరికీ కొంచెం లేట్ అయితే నన్ను ఏమనుకోకండి ప్లీజ్, నన్ను క్షమించండి. కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతుంది నాకు తెలిసి. ఇంకా 5 days అవుతుందా 1 week అవుతుంది. నేను ట్రై చేస్తున్నా, కాకపోతే ఇక్కడ నెట్వర్క్ అసలు వైఫైలు అన్నీ వేస్ట్, మొబైల్ వరకే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఏమనుకోకండి అంతే. సో బాయ్. హలో నమస్తే అందరికీ, మంచిగా ఉన్నారా? సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద్వారకా అందరికీ. మీకు తెలిసిందే లదాఖ్ సిరీస్లో ఈరోజు డే 7. ప్రజెంట్ మేము వచ్చేసి ద్వారకాలో ఉన్నాము. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి హోటల్ దామ్జీ. ఇక్కడ నుంచి టెంపుల్ జస్ట్ ఒక 1 kilometer చేంజ్, 1 kilometer 2 kilometers 1 kilometer చేంజ్లో ఉంటుంది. బండి మీద వెళ్ళొచ్చు. దర్శనం అయితే అయిపోయింది. అయితే మోస్ట్లీ నిన్న నైట్ మీరు లాస్ట్ వీడియోలో చూసుకోవచ్చు, నైట్ అక్కడ సముద్రం పక్కన శివలింగం ఒకటి ఉంటుంది. ఆ టెంపుల్ పేరు అంత ఐడియా లేదు, బట్ బాగుంటుంది అసలు. సూపర్ అంటే సూపర్. ఈవినింగ్ 7 to 8 హారతి జరుగుతుంది అక్కడ ఈవినింగ్ టైంలో. అది మాత్రం మిస్ కాకండి. ఎవరన్నా ద్వారకాలు ఉంటే ఎవరన్నా అడగండి. సముద్రం పక్కనే శివాలయం ఉంటుంది, సముద్రం ఒడ్డుకే. అది అడిగితే ఎవరైనా చెప్తారు, నాకు పేరు గుర్తులేదు కరెక్టు. 7 to 8 మాత్రం హారతి ఒక వైబ్స్, ఒక గంట ఇట్లా ఇచ్చి పడేస్తారు. అది మాత్రం మిస్ కాకండి. సో ఈరోజు ఇప్పుడు మనం ఎటు పోతున్నామంటే ఇంకా డైరెక్ట్ రాజస్థాన్ స్టేట్, వేరే ఇప్పుడు గుజరాత్ నుంచి ఇంకా రాజస్థాన్లోకి ఎంటర్ అయిపోతాము. ఈరోజు రన్ ఆఫ్ కచ్ పోదామని మేము మా ప్లాను. బట్ చూడాలి ఎంత రన్ ఆఫ్ కచ్ అవుతుందా, మరి దాన్ని దాటిపోతాం అనేది చూద్దాం. మేము తీసుకున్న అయితే హోటల్ దామ్జీ బాగానే ఉంది, ప్రైజ్ లెస్ లేదు. ప్రైజ్ లెస్ అంటున్నా, ప్రైజ్ పరంగానే బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ మేము చూసుకున్నాయంటే ఇగో పార్కింగ్ చూడండి ఒకసారి, ఎంత పెద్ద పార్కింగో. అట్లా బండ్ల పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికోసమే ఈ రూట్ అంటే ఈ హోటల్ తీసుకోవాల్సి వచ్చింది, పార్కింగ్ కోసమే. అంటే గుడి దగ్గరలో కూడా ఉంటాయి, కాకపోతే ఇంత కంఫర్ట్ పార్కింగ్, సేఫ్ పార్కింగ్ అయితే లేదు. అందుకే మేము చూసి ఇది తీసుకున్నాము. సో ఇంకోటి మాకు ఈ రూమ్ వచ్చేసి 2800 చేంజ్ పడ్డది ఆన్లైన్లో, విత్ ఏసీ 4 beds, అంటే 3 bed రూమ్ అది. ప్లస్ ఎక్స్ట్రా మ్యాట్రెస్ ఒకటి ఇస్తాడు, హాట్ వాటర్, వైఫై అన్నీ ఉంటాయి. ఇంకా మీకు తెలిసిన హోటల్స్ అంటే మోస్ట్లీ ఇవన్నీ ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది. చలో ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఈరోజు ఎంత దూరమో, ఎన్ని కిలోమీటర్సో అవన్నీ మ్యాప్ పెడుతున్నారు, మా వాళ్ళు డిస్కషన్ అవుతుంది. సో ఇగో రెడీ అయిపోయింది. ఇందాకే చైన్ స్ప్రే కూడా కొట్టేసిన, బండి వామ్లో పెట్టేసిళ్ళు. అయిపోయింది, ఒక 5 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఇగో మన బండి చూడండి మొత్తం మురికి. యాక్చువల్లీ నిన్న వాటర్ వాష్ చేపిద్దామని పోయినాము, కాకపోతే మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి 6 అయింది. 6కి ఇక్కడ అన్నీ క్లోజ్ అంట. సో అందుకే ఇక మేము కూడా లైట్ తీసుకున్నాం. చూద్దాం ఇవాళ పోయే రూట్లో ఎక్కడంట. అంటే 4 బండ్లు ఇవ్వాలంటే మినిమం 4 గంటలు పడుతుంది. అందుకే ఇక మేము కూడా వదిలేసినాం. ఆన్ ద వేలో చూసుకుందాం. చైన్ స్ప్రే అయితే చైన్ మాత్రం కరెక్ట్ ఉండాలి, ఏది ఉన్నా లేకపోయినా. సో చైన్ లూబ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోదాం. చలో వచ్చేయండి అందరికి. ఇక టైం 8:30 అవుతుంది కరెక్ట్. యాక్చువల్లీ మేము 7కి అనుకున్నాము, 1.5 గంట డిలే. ఈ 1.5 గంట ఎక్కడన్నా కవర్ చేయాలి. మోస్ట్లీ హైవేలో కవర్ అవుతుంది అనుకుంటే హైవేలో కూడా కవర్ కాదు. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే సిటీలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి తొందర వెళ్తాం, మన పెద్ద బండ్లు కాబట్టి. నిన్న సాయంత్రం చూసిలా మనం ఇటు సిటీలోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ దాదాపు అక్కడ నుంచి ఇటుకి రావడానికి 10 నిమిషాలు టైం పట్టింది. ఫుల్ ట్యాంక్ అయితే ఉన్నది. ఇక్కడ ఎంత దూరం వస్తుంది నాకు తెలిసి 300 kilometers వస్తే చాలా గొప్ప ఈ ఫుల్ ట్యాంకు. సో ఇప్పుడు మనం సిటీ దాటంగానే టిఫిన్ బ్రేక్. ఎందుకంటే 8:30 అవుతుంది కాబట్టి టిఫిన్ టైం కాబట్టి టిఫిన్ చేసేసి మళ్ళీ 1కి లంచ్ బ్రేక్. టైం ఉన్నప్పుడు టైం టు టైం తినాల్సినవి తినేసేయాలి. ఇప్పుడు 8 to 9 అట్లా స్టార్ట్ అయితే టిఫిన్ చేసి బయలుదేరచ్చు. 12 అయిందంటే ఇంకా డైరెక్ట్ లంచే. కానీ చాలామంది ఉన్నారు, ముందు చూద్దాం దా చాలామంది ఉన్నారుగా. ముందుంటాయి, దగ్గరలో ఉంటాయిలే. వస్తున్నాడు, వెనకాలన్నాడు. సో ఇప్పుడు మేము వెళ్ళే
డెస్టినేషన్ ఈరోజు మాది భుజ్, రాజస్థాన్ స్టేట్లోకి ఎంటర్ అయిపోతాము. ఇక్కడ నుంచి ఎంత ఉంది, దాదాపు 450 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్ 400 చేంజ్ ఉంది. మాకు డెస్టినేషన్ టైం వచ్చేసి 8 అవర్స్ 9 అవర్స్ చూపిస్తుంది. మరి మధ్యలో రోడ్డు బాగాలేదో ఏమో తెలియదు. ఇక్కడ బండ్లు భలే ఉన్నాయి. पोरबंदर 103, वोठाधार 116, విస్వాడ అయిపోయింది. ద్వారకా అనే చిన్న సిటీ దాటేసినాము. 5 నిమిషాల సిటీ దాటేసినాం.